191వ నామము హంసః అనే ఈ నామముతో భగవానుడిని ఓం హంసాయ నమః అని ఆరాధిస్తారు. అహం బ్రహ్మాస్మి, నేను పరబ్రహ్మను అని బోధించు మహావాక్య సారమే హంసః అని ఇచ్చట గానము చేయబడినది. దీని భావమిది. ఇంకో రకం ఇచ్చారండి ఇక్కడ. అహం ప్లస్ సహ. అహం అంటే నేను, సహ అంటే ఆ పరమాత్మను అని అర్థం ఇచ్చును. కానీ అహం అను పదములో ఆ అను అక్షరం ఇచ్చటలో లోపించినదని విజ్ఞులు గుర్తింపగలరు. కనుక ఆ హంసః అను పదమునకు బదులుగా అకారము సంధితో లోపింపగా హంసః అయినది. దీనిని అద్వైత సిద్ధిని కలిగించు మహామంత్రముగా జ్ఞానులు భావింతురు. మామూలుగా హంసః కదా, కానీ అది అకారాలు అవి కలిపితే అహంసః అని వస్తుందన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. హరి ఓం తస్సత్. అకారము సంధితో లోపింపగా హంస అయినది అని అర్థం ఉంది. హరి ఓం తస్సత్.